అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యాడు. లైంగిక వేధింపు కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై పలు సెక్షన్లు నమోదు చేసి 14 రోజులు రిమాండ్కు తరలించారు. షూటింగ్ సమయంలో అందరి ముందు అసభ్యంగా మాట్లాడాడని, గత కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు చేసింది. పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ పరిచయమయ్యాడని మణికొండకు చెందిన బాధితురాలు తెలిపింది. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లోనూ బాధితురాలు నటించింది. మావిడాకులు, పెళ్లివారమండి, మెకానిక్ వెబ్ సిరీస్లతో ప్రసాద్ బెహ్రా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు లభించింది. కాగా లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ అరెస్ట్తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యూట్యూబర్ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న యూట్యూబర్గా కెరియర్ను ప్రారంభించి మావిడాకులు వెబ్ సిరీస్తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టార్ యూట్యూబర్గా మారాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సీజన్స్ రిలీజ్ చేశాడు. 3 సీజన్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వెబ్ సిరీస్తో వచ్చిన గుర్తింపుతో మెగా డాక్టర్ నిహారిక ఆమె నిర్మాతగా తీసిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ద్వారా పెద్దోడుగా ప్రసాద్ను తెలుగు తెరకు పరిచయం చేసింది. ఇది ఒకవైపు మాత్రమే. అందరినీ నవ్వించే ప్రసాద్ తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. పెళ్లైన కొన్ని నెలలకే భార్య విడిపోయింది. ఆ సంఘటన ఆధారంగానే మావిడాకులు సిరీస్గా తీసినట్లు చెప్పాడు ప్రసాద్. అతని భార్య ఎవరో కాదు, జాను నారాయణ. ఆమె కూడా నటినే. వీరిద్దరూ కలిసి కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేశారు. 2 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలతో కొన్ని నెలలకే విడిపోయారు. తొందరపడి పెళ్లి చేసుకున్నాను, మేము విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని ప్రసాద్ తెలిపాడు. అయితే విడాకులు మాత్రం రీసెంట్గా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రసాద్ బెహ్రా మాత్రం తన జీవితంలో జరిగిన సంఘటనలు, బాధలను తట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఖాళీ లేకుండా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటే జీవితంలోని విషాదాలే గుర్తుకొస్తాయని, అందుకే తీరిక లేకుండా పనిచేస్తున్నానంటాడు. అందరినీ నవ్వించే ప్రసాద్ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.